ఆంటర్‌ప్రినర్స్ చేసే వర్క్ ఏంటి? సీఈఓస్ చేసే వర్క్ ఏంటి? లేకపోతే బిజినెస్ ఓనర్స్ చేసే వర్క్ ఏంటి? ఆంటర్‌ప్రినర్‌షిప్ అనంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం మార్కెట్ బిజినెస్ లోపలికి వస్తున్నప్పుడు అండ్ టు క్రియేట్ ఇంపాక్ట్ ఇన్ ద మార్కెట్ అంటే సంథింగ్ ఇన్నోవేషన్ రిలేటెడ్‌గా గానీ అండ్ కొత్త థింగ్స్‌ని ఎప్పుడైతే మనము అర్థం చేసుకోగలుగుతామో దాన్నే మనము డెఫినెట్‌లీ ఆంటర్‌ప్రినర్‌షిప్ అని చెప్పేసి మనం అంటా ఉన్నాం. ద మీనింగ్ బిజినెస్ చేయాలి అని అంటే దేర్ ఆర్ 3 కైండ్ ఆఫ్ వేరియేషన్స్ మనకు ఉంటాయి. ఒకటి ఆంటర్‌ప్రినర్‌షిప్ మైండ్ సెట్ ఉండాలి, లేదా ఒకటి సీఈఓ మైండ్ సెట్ ఉండాలి, లేకపోతే బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ అన్నా ఉండాలి. సో జనరల్‌గా ఆంటర్‌ప్రినర్‌షిప్ మైండ్ సెట్ అంటే మనకందరికీ ఏం గుర్తొస్తది? సీఈఓ మైండ్ సెట్ అంటే ఏం గుర్తొస్తది? లేకపోతే బిజినెస్ ఓనర్ అంటే మనకేం గుర్తొస్తది? బిజినెసెస్ ఎందుకు ఫెయిల్ అయితాయంటే ఆంటర్‌ప్రినర్‌షిప్ మైండ్ సెట్ వేరే ఉంటుంది, సీఈఓ మైండ్ సెట్ వేరే ఉంటుంది, బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. మనం అందరం ఏ కేటగిరీలో ఉన్నాము అని అంటే లాట్ ఆఫ్ ద బిజినెసెస్ ఆల్ కమ్స్ అండర్ బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ లోపలనే మనం ఉంటాం. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనము అన్ని ఆపరేషన్స్ మన చేతోనే జరగాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు డెఫినెట్ గా మనము గ్రేట్ సక్సెస్ కి అనేది ఎప్పుడు మనం రీచ్ కాం. సో మనము గ్రేట్ సక్సెస్ కి మనం రీచ్ అవ్వాలి అని అంటే యూ నీడ్ టు డెవలప్ యువర్ మైండ్ సెట్ అండ్ బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ నుంచి సిఈఓ మైండ్ సెట్ కి మీరు రావాలి. సిఈఓ మైండ్ సెట్ నుంచి అండ్ ఆంటర్‌ప్రినర్‌షిప్ మైండ్ సెట్ లోపలికి మీరు రావాలి. బిజినెస్ స్టార్ట్ చేయడము గ్రేట్ అడ్వెంచర్ ఏం కాదు. ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ప్రాఫిట్స్ లోపల ఉండొచ్చు, మార్కెట్ ని ఒక రేంజ్ లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ సీఈఓ అవ్వాలని అంటే మాత్రం చాలా 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 ఇబ్బంది. ఈరోజు ఆంటర్‌ప్రినర్స్ అందరూ లాస్ అవ్వడానికి ద గ్రేట్ రీజన్ ఏంటి తెలుసా? దే డోంట్ హ్యావ్ సీఈఓ మైండ్ సెట్. సీఈఓ మైండ్ సెట్ లేనందుకు ఆంటర్‌ప్రినర్స్ అందరూ బిజినెస్ లో లాస్ అవుతారు. అయితే బిజినెస్ ఓనర్స్ ఎందుకు లాస్ అవుతారు అని అంటే ఇక్కడ కూడా నేను మళ్ళీ అదే చెప్పాలనుకుంటున్నాను. బిజినెస్ ఓనర్ కి సీఈఓ మైండ్ సెట్ లేనందుకు బిజినెస్ ఓనర్ కూడా బిజినెస్ లో ఫెయిల్ అయ్యే చాయిసెస్ ఉంటాయి. సో ఇక్కడ 3 టైప్ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఒకరేమో ఆంటర్‌ప్రినర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, అండ్ సెకండ్ ఏమో సీఈఓస్ గురించి మనం మాట్లాడుతున్నాము, అండ్ అదే విధంగా బిజినెస్ ఓనర్స్ గురించి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. కానీ ఈ ముగ్గురుట్లో మనం కంపారిజన్స్ లోకి వెళ్తే మనము ఈ ముగ్గురు ఏది మెయింటైన్ చేయాలని అంటే సీఈఓ మైండ్ సెట్ ని చాలా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే అందరూ సీఈఓ సక్సెస్ అవుతారా? లేదు. సీఈఓస్ కి అందరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొత్తగా బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు నువ్వు సీఈఓ పొజిషన్ లో ఉన్నా కూడా మీరు అందులో ఎందుకు ఫెయిల్ అవుతారు అని అంటే రియల్ సీఈఓ మైండ్ సెట్ ని మనం అడాప్ట్ చేసుకోనందున మనము బిజినెస్ లో ఫెయిల్ అవుతాం. సో వాట్ ఈస్ ద సీఈఓ మైండ్ సెట్? ఎప్పుడైనా సరే మీరు ఆలోచించినారా? అండ్ ఒక చిన్న కంపెనీస్ కి మీరు సీఈఓ ఉండడం ఎప్పుడన్నా మీరు గమనించినారా? లేదు. ఎందుకు అని అంటే బిజినెస్ ఓనర్స్ ఉంటారు. నాకు తెలిసిన చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ లో సీఈఓస్ ఎవరు ఉండరు. ఓన్లీ ఎంఎన్సి కంపెనీస్ లో మాత్రమే మనకు సీఈఓస్ ఉంటారు. లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ లో కానీ, లేకపోతే ఐటీ కంపెనీస్ లో కానీ, లేకపోతే లార్జ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో మాత్రమే మనం ఈ స్కిల్ ని మనం ఎక్కువ చూస్తాం. కానీ చిన్న ఆంటర్‌ప్రినర్స్ చిన్న బిజినెసెస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా మనం సీఈఓ అనే క్యాడర్ ని కానీ ఆ లెవెల్ ని కానీ మనం చూడం. ఆ సీఈఓ లెవెల్ కానీ మన కంపెనీలో లేకపోతే డెఫినెట్లీ చాలా ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది యాజ్ అ బిజినెస్ ఓనర్స్.